జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలం అంటే 2019 మొదలుకొని 2024 వరకు ఆయన పెద్దగా ఎప్పుడు బయటకు వచ్చిన దాఖలాలు ఉండేవి కాదు. కొన్నిసార్లు మాత్రం బటన్ నొక్కే కార్యక్రమాలకని బయటకు వచ్చేవాళ్ళు. ఎంత తక్కువ డిస్టెన్స్ అయినా సరే వీళ్ళంతవరకు హెలికాప్టర్ వాడేవాళ్ళు. ఒకవేళ రోడ్డు మీద కానీ వెళ్లాల్సి వస్తే ఇక ఆ పరిస్థితి వర్ణనాతీతం. చెట్లు కొట్టేయటం, పరదాలు కడటం, ఇవన్నీ కూడా అక్కడ ఆ ఏరియాలో సెలవులు ఇచ్చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. పోనీ బటన్ నొక్కే కార్యక్రమానికి పబ్లిక్లోకి రావాల్సిన అవసరం ఏమైనా ఉందా అంటే అది తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని కూడా నొక్కొచ్చు. అయినా సరే పబ్లిక్లో పెద్ద సభ అరేంజ్ చేసి ఆ సభకి జనాన్ని బెదిరించి భయపెట్టి బతిలాడి లేదా మందు బిర్యానీ పంచి తీసుకొచ్చి ఒక్కోసారి స్టూడెంట్స్ని కూడా తీసుకొచ్చి ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సభల్లో నల్ల రంగు చున్నీ ఉన్నా కూడా అలౌ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఏదన్నా నిరసన తెలుపుతారేమో అని. నలుపు రంగు బట్ట కానీ నలుపు రంగు చున్నీ కానీ అసలు అలౌ చేసేవాళ్ళు కాదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఆయన మెడలో నల్ల కండువాలు వేసుకు తిరగటం.